హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు ఒక లైక్ చేయండి. మీ లైక్ ఏంటంటే నాకెంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మరియు ఎక్కువ మంది రైతులకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి కొంతవరకు నర్సరీ మేనేజ్మెంటు మరియు మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్. నాటు వేసే సమయం లోపల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నర్సరీ మేనేజ్మెంట్ గురించి చూసుకున్నట్టయితే గత వీడియో కూడా మనము వీడియో చేయడం జరిగింది. ఫుల్ డీటెయిల్గా మనం వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో నర్సరీ యాజమాన్యం గురించి వీడియో ఉంది. మనము మేజర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఖరీఫ్లో తెగుళ్ళు అనేది నారుకు ఎక్కువగా రావడం జరుగుతుంది. దాని గురించి మనం స్ప్రే చేయడానికి అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, బావిస్టాన్ కానీ, క్లోరో 20EC కానీ స్ప్రే చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరియు గ్రాన్యువల్స్ 3G గ్రాన్యువల్స్ మనము రెక్కల పురుగు, మనకు మొగి పురుగు రాకుండా మనం నారుమడి లోపలనే వీటిని కంట్రోల్ చేయాలంటే నాటేయడానికి ఒక 10 రోజుల ముందు నారుమడి లోపల 3G గ్రాన్యువల్స్ మనం జల్లుకున్నట్టయితే మనకు నాటేసిన తర్వాత మెయిన్ ఫీల్డ్ లోపల మనకి లార్వాల్ అనేది మనకు డ్యామేజ్ చేయకుండా పంట నష్టం కాకుండా ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా నాటేయడానికి 10 రోజుల ముందు 3G గ్రాన్యువల్స్ ఒక ఎకరం నారుమడికి 750 నుంచి 1 kg చల్లుకోవాలి. ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే నాటేసిన తర్వాత నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. దాన్ని చూసుకున్నట్టయితే 30 నుంచి 40% నష్టం జరుగుతుంది. అంటే నాటేసిన తర్వాత ఈ లార్వాలు మొగి డ్యామేజ్ చేయడం వల్ల అప్పుడు కొంత జరుగుతుంది. దాని తర్వాత తెల్లకంకి రావడం వల్ల అప్పుడు కూడా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గమనించాలి. మరియు నారు లోపట మనకు అగ్గి తెగులు కానీ, నారు ఎర్రబడడం కానీ ఇలాంటి తెగుళ్ళు మనకు కనబడ్డట్టయితే ఈ మందులతోటి మనకు కంట్రోల్ కాకపోతే ఖచ్చితంగా ఒక స్ప్రే నాటివో చేసుకున్నట్లయితే చాలా బాగా ఉండడం జరుగుతుంది. మరియు రెక్కల పురుగు కూడా అధికంగా మనకు కనబడ్డట్టయితే మనము ఒక స్ప్రే కొరాజిన్ కానీ లేకపోతే వయోగో కానీ ఒక ట్యాంకీకి 10 ml వేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెక్కల పురుగును మనం నార్మల్ లోపలనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించి ఈ విధంగా చేసుకున్నట్టయితే నారు ఆరోగ్యంగా ఉంటుంది. నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు నాటేసిన తర్వాత ఎలాంటి చీడపీడలు కానీ లేకపోతే మొగి పురుగు కానీ రావడానికి ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. నాటు వేసే సమయం లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ముందుగా మనము మెయిన్ ఫీల్డ్ నాటేయడానికి మనము మెయిన్ ఫీల్డ్ను మంచిగా రెడీ చేసుకోవాలి. నారు పీకేటప్పుడు మనకు ఆకు కొనలపైన అడల్ట్స్ గుడ్లు గిట్ల ఉన్నట్టయితే మనము ఆకు కొనలను చుంచుకొని మనము నాటేసుకున్నట్టయితే మొగి పురుగు అనేది పొలం లోపలికి రాకుండా ఉంటుంది. అది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఫర్టిలైజర్ విషయానికి మనం చూసుకున్నట్టయితే మనకు మొక్కకు కావలసిన 16 పోషకాలు అనేది మనకు మూలకాలు అనేది అవసరం ఉంటుంది. అందులోపట 3 మూలకాలు వచ్చేసి కార్బన్ కానీ, ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ కానీ మనకు ప్రకృతి నుంచే దొరకడం జరుగుతుంది. ప్రధాన పోషకాలు వచ్చేసి DAP, యూరియా, పొటాషు. ద్వితీయ పోషకాలు వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు. తృతీయ పోషకాలు వచ్చేసి సూక్ష్మ ధాతువులు. మైక్రోన్యూట్రియన్స్ మనం చూసుకున్నట్టయితే
మనకు 7 రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం జరుగుతుంది. ఇందులో జింకు, బోరాను, కాపరు, దాని తర్వాత మ్యాంగనీసు, ఫెర్రాసు, మాలిబ్డినం, క్లోరిను ఇలాంటి మనకు సూక్ష్మ పోషకాలు కూడా మనకు అవసరం ఉంటుంది. మొత్తము మనము 16 రకాల పోషకాలని మనం చెప్పుకోవచ్చు. ఇందులోపట ప్రథమ పోషకాలు మనం నాటేటప్పుడు ఎన్పికే, నత్రజని, భాస్వరము, పొటాషియం ఇవి మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దాంతో సహా సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు ద్వితీయ పోషకాలు కూడా మనకు అవసరం ఉంటుంది. ఇవి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎరువుల ధరలు అనేది విపరీతంగా పెరిగినాయి. అందు గురించి మనకు ఇప్పుడు అందుబాటులో లోపల మనకు కాంప్లెక్స్ ఎరువు చూసుకున్నట్టయితే 2 నుంచి 3 పోషకాలు కలిగినాయి మనం కాంప్లెక్స్ ఎరువు అని చెప్పుకోవచ్చు. 28-28 కానీ 20-20 కానీ లేకపోతే 14-35-14 కానీ 3-17 కానీ లేకపోతే 10-20-26 కానీ ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులు అనేది మనకు ఇప్పుడు విపరీతంగా రేటు పెరగడం జరిగింది. మరియు మనకు అందుబాటు లోపల ఇప్పుడు 20 అనేది అందుబాటు లోపల ఎక్కువగా దొరకడం జరుగుతుంది. నాటేసేటప్పుడు భాస్వరం అనేది ఖచ్చితంగా అవసరము, ఇది కావాలి. మళ్ళొకటి ఏంటంటే నత్రజని కూడా మనకు చాలా వరకు అవసరము, కొంత మోతాదులో పొటాష్ కూడా అవసరము. వీటిని మనము కలిపి చల్లుకునేటప్పుడు ఖచ్చితంగా దాంతో సహా కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు వీటిని కూడా ఎందుకంటే మనము కలిపి చల్లుకోవాలి. దీంతో సహా సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్టయితే వీటిని కూడా మైక్రో న్యూట్రియన్స్ కూడా మనము కలిపి చల్లుకున్నట్టయితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఎందు గురించి అంటే ఈ వర్షాకాలం లోపల చీడపీడలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మనం గత ఖరీఫ్లో చూసుకున్నట్టయితే తెగుళ్ళు అనేది చాలా రావడం జరిగింది. మొక్క ఆరోగ్యంగా హెల్దీగా లేనప్పుడు ఈ తెగుళ్ళు అనేది పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ అటాక్ చేయడం జరుగుతుంది. మనం చాలా వరకు చూసుకున్నట్టయితే యూరియా అనేది అధికంగా వాడుతున్నాం. ఇప్పుడు ఆ యూరియా కూడా మనకు షార్టేజే ఉంది. మనకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటూ దాని గురించి కూడా చాలా కష్టమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకు 3200 వరకు అంతర్జాతీయ మార్కెట్లో మనకు రేటు ఉండడం జరిగింది. మనకి ఇప్పుడు దగ్గర 280 నుంచి 300 రూపాయలు యూరియా మనకు దొరకడం జరుగుతుంది. కాబట్టి యూరియాని ఎందుకంటే ఖరీఫ్ లోపల తక్కువ మోతాదులో వాడుకోవడం మంచిది. ఎందు గురించి అంటే మనం చూసుకున్నట్టయితే యూరియాను ఖరీఫ్ లోపల మనం అధికంగా వాడినట్టయితే చీడపీడలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు పంట కాలం కూడా పెరిగిపోతుంది. ఈ చీడపీడలు ఎక్కువగా రావడం వల్ల మళ్ళీ మనం స్ప్రే చేస్తే మన ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. ఇది కూడా రైతు సోదరులు గమనించి ఇది డిఏపి, యూరియా, కొంతవరకు పొటాషు, దీంతో సహా మనకు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు ఇది కూడా కొంత మోతాదులో అవసరమే. మనకు నైట్రోజన్ను ప్లస్ మెగ్నీషియం సల్ఫేటు పెద్ద మొత్తంలో మొక్కకు పెరుగుదల దశలో మనకు అవసరమే ఇప్పుడు నాటేసిన తర్వాత. దాంతో సహా సూక్ష్మ పోషకాలు కూడా మనకు మొక్కకు కావాలి. దీన్ని కూడా మన రైతు సోదరులు సూక్ష్మ పోషకాలు అసలు చాలా వరకు కొంతమంది రైతులు ఇది మనం నాటేసే సమయం లోపల కలుపుతలేరు. ఖచ్చితంగా కలుపుకోవాలి. మొక్క ఏంటంటే మనకు పూత దశకు వచ్చే వరకు పునరుత్పత్తి శక్తి అనేది దాని లోపల కావలసిన ప్రోటీన్లు కానీ, ఎంజైమ్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ సమపాలలో ఉన్నప్పుడే పునరుత్పత్తి దశ పూత దశ లోపల వరకు వెళ్ళే వరకు ఇవన్నీ సమపాలలో ఉన్నప్పుడే మొక్క అనేది మంచిగా మనకు పంట దిగుబడి రావడానికి మంచిగా ఉంటుంది. పునరుత్పత్తి దశ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. చాలా వరకు ఏంటంటే కొంత పొలం ఆల్రెడీ ఎర్రబడ్డదంటే యూరియా అనేది ఎక్కువ వాడుతున్నారు. యూరియా ఎందుకంటే అంత ఎక్కువగా వాడకండి. 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు కూడా వదులుకోవాలి. ఈ కాలిబాటలు వదులుకోవడం వల్ల గాలి ప్రసరణ అనేది బాగుంటుంది. ఈ ఖరీఫ్ లోపల మనకు చీడపీడలు అనేది ఎక్కువగా రాకుండా ఉండడం జరుగుతుంది. మరియు మందు స్ప్రే చేయడానికి కానీ లేకు చాలా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఇలాంటి మన జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే మంచిగా మనము నాటేసుకొని పంట దిగుబడి చాలా వరకు మంచిగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు నాటేసేవారు కానీ లేకపోతే నాటేయడానికి ఇంకా ఒక వారం 10 రోజులకి గడువు ఇట్లా ఉన్నోళ్ళు కానీ
ఖచ్చితంగా మీరు నాటేయడానికి 10 రోజుల ముందు మాత్రము నారుమడి లోపల ఒక ఎకరం నారుకు 3G గ్రాన్యువల్స్ మాత్రం ఖచ్చితంగా ఒక 750 గ్రాముల నుంచి 1 కేజీ చల్లుకోవాలి. ఇది ఎందు గురించి అంటే మీ మొగి పురుగును, ఎందుకంటే మనం నారు దశల లోపలనే ఈ రెక్కల పురుగును కానీ ఈ గుడ్లను కానీ మనం ఇక్కడ కంట్రోల్ చేసినట్టయితే మెయిన్ ఫీల్డ్ నాటేసిన తర్వాత మనకు తీవ్ర నష్టం అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఇట్లా మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే మెయిన్ ఫీల్డ్కి వచ్చే వరకు పెద్ద నష్టం జరుగుతుంది. ఈ వర్షాకాలం లోపల చీడపీడలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసినాము. అందు గురించి ఇప్పుడు మీరు ఎందుకంటే చీడపీడలు ఎక్కువ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకునేది ఉంటే బాగుంటుంది. ఈ ఎల్లినో ప్రభావంతో ఏంటంటే వాతావరణము ఒక టైంలో వర్షం పడుతుంది, ఒక టైంలో వర్షం పడతలేదు. కొన్ని ప్రాంతాలల్లో సాగుకు కూడా కొంతవరకు ఇబ్బంది ఉంది. లెవెలింగ్ కానీ లేకపోతే నాటేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ ఇవన్నీ సక్రమంగా చేసుకోవాలి. మరియు ఫర్టిలైజర్ గురించి చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ మీకు అందుబాటులో, ఎందుకంటే డిఏపి అనేది మనకు మేజర్గా వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి, వేరు వ్యవస్థ మంచిగా వృద్ధి చెందడానికి డిఏపి అనేది అవసరం ఉంటుంది. మరియు పీచు వేరు కూడా మనకు రావాలంటే దానికోసం ఖచ్చితంగా మనకు సల్ఫర్ అనేది అవసరం ఉంటుంది. దీంతో సహా జింక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎకరానికి ఒక 1/2 కేజీ జింక్ కూడా ఖచ్చితంగా చల్లుకోవాలి. పీచు వేరు మంచిగా రావాలంటే సల్ఫర్ కావాలి, సల్ఫర్తో సహా జింక్ కూడా కావాలి. ఈ పీచు వేరు బాగా ఉంటేనే పోషకాలను అబ్జర్వ్ చేసి వాటర్ కూడా మొక్కకు అందియడంలో చాలా ఉపయోగపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియలు కూడా మైక్రోన్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు అనేది ఖచ్చితంగా అవసరము. ఇవన్నీ మీరు సమపాలలో ఇచ్చినట్టయితే పునరుత్పత్తి శక్తి అనేది మొక్కకు ఆ టైం వరకు చాలా మంచిగా పోషకాలు అనేది మొక్క లోపల ఉండడం వల్ల మనకు పంట దిగుబడి చాలా మంచిగా రావడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా మన వీడియోను కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనము ఎలాంటి ఎరువులు చల్లుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఫస్ట్ స్ప్రేలో కూడా ఏం చేయాలనేది కూడా త్వరలో ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.